హ్యాపీ సండే. సండే హ్యాపీ కావాలంటే ముందు మనం హ్యాపీగా ఉండాలి. మనం హ్యాపీగా ఉండాలంటే సండేకి అక్కో ముక్కో చుక్కో ఏదో ఒకటి ఉండాలి. అవి లేకపోతే మనం హ్యాపీగా ఉండం. మనం హ్యాపీగా లేకపోతే అసలు సండే ఇంకా హ్యాపీ సండే ఎలా అవుతుంది? వారం అంతా నాన్ వెజ్ తినకపోయినా ఏం ఫీల్ కాం, కానీ సండే తినకపోతే మాత్రం అయ్యో సండే కూడా నాన్ వెజ్ తినలేకపోయామే అనుకుంటాం. వీక్ అంతా ఎవరు ఏంటి స్పెషల్ అని అడగరు, కానీ సండే మాత్రం ఏంటి మీ ఇంట్లో స్పెషల్ అని అడుగుతారు. అవునా కాదా? సో సండే అంటేనే స్పెషల్, స్పెషల్ అంటేనే సండే. నేను ఇంట్లో నాన్ వెజ్ వండి 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్ నుండి వండకపోవడానికి నా రీజన్స్ నాకున్నాయి అనుకోండి. 3 మంత్స్ తర్వాత కదా, ముందైతే నేను పీతలు తెద్దామని వెళ్ళాను, కానీ పీతలు అయితే లేవు. సో సర్లే రొయ్యలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి కదా అని అదో కేజీ ఇదో కేజీ తీసుకున్నాను. రొయ్యలు మాత్రం 300 తీసుకున్నారు, చేప వచ్చేసి 170 పడింది. సో ఫిషే బెటర్ అనిపించింది, తక్కువ కాస్ట్కి వచ్చింది. ఈ రొయ్యలకు మళ్ళీ చాకిరి ఒకటి, వాటిని క్లీన్ చేసి వాటిలో ఉన్న నరం తీసేసరికి మన నరాలు తెగుతాయి అనమాట. అంత శ్రమ పడాలి. రొయ్యలు అయితే ఇప్పుడు వండట్లేదు, ప్రస్తుతానికి ఫిష్ కర్రీ అయితే వండుతున్నాను. చాలామంది నాన్ వెజ్ తీసుకురావడానికి మగవాళ్లే వెళ్ళాలి అంటారు. అదేంటి ఆడవాళ్ళు అమ్మగలింది ఆడపిల్లలు వెళ్ళి కొనుక్కొస్తే ఏమవుతుంది? మా ఇంట్లో అయితే అలా ఉండవు. కుదిరితే మా హస్బెండ్, లేకపోతే నేను, ఎవరు కుదిరితే వాళ్ళని వెళ్ళి తీసుకొచ్చేస్తాం, వండేస్తాం, తినేస్తాం. వంటలు చేయడంలో నేను పెద్ద తోపు తురుం అని చెప్పను, కానీ పర్వాలేదు బాగానే వండుతాను. నేను తినగలను, నాతో పాటు నా పక్కనున్న వాళ్ళు కూడా తినగలరు. స్టార్టింగ్లో అయితే నాకు నాన్ వెజ్ వండాలంటే అమ్మో నాన్ వెజ్జే నాకు కుదిరిద్దా అనుకునేదాన్ని. కానీ దీంట్లో బేసిక్ రూల్స్ ఏంటంటే అన్నిట్లో వేసేలాగే దీంట్లో ఉప్పు, కారం, పసుపు, మసాలా వేస్తాం. అలాగే ఆనియన్, చిల్లీ, టమాటా అనేవి ఇవన్నీ కామన్ కదా. సో ఫస్ట్ ఏ కర్రీలో ఏమేమి వేయాలి అని తెలుసుకుంటే చాలన్నమాట. ఆ బేసిక్ తెలిస్తే ఇక ఉప్పు, కారాలు అవన్నీ తగినంతే అని చెప్తారు ఎవరైనా. అంతే, తగినంతే, ఎంత కావాలంటే అంత రుచి చూసి వేయడమే. ఫైనల్గా నేను వండేసుకున్నాను, తినేస్తున్నాను. మరి మీ సంగతి ఏంటి?